కదా! అదే మనకి ఆ చేపలు రావటానికి దారనమాట. వాళ్ళు అసలు ఎలా వస్తదో ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు వరకు మనం గయ్య అనేది పూర్తిగా తయారైన తర్వాత చూసాం కదా! ఇప్పుడైతే మేకింగ్ మొత్తం తయారు చేయటం మనం ఇప్పుడు చూస్తున్నాం దగ్గరగా. ఎందుకంటే మీతో పాటు నేను కూడా కొత్తేనన్నమాట. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఫ్లోరింగ్ లాగానే వస్తుంది అసలు. ఇదిగోండి ఈ వాటర్‌ని ఇప్పుడు ఈ ఇంజిన్‌తో అలా ఆ పైపులో నుంచి మీకు ఇందాక చూపించాను కదా! ఒకసారి చూడండి ఆ పైపు దగ్గరికెళ్దాం ఇప్పుడు మనం. ఈ పైపుని అలా ఆ గొయ్య దగ్గరికి పెట్టారన్నమాట. అదిగోండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ గొయ్యికి ఎదురుగా పెడతాడు. అంటే మనకి చేప లక్షణం ఏంటంటే నీటికి ఎదురెళ్తది కదా! దాన్ని ఆసరాగా చేసుకొని చేపల్ని మోసం చేసి పడుతున్నారన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళు అటెళ్తా ఉంటే ఆ చేపలు ఎదురొస్తా ఉంటే వచ్చి ఆ గొయ్యిలో పడిపోతాయి. ఆ గొయ్యిలో పడితే ఇంకా పైకి ఎక్కలేవు కదా! గొయ్యి లోతుగా ఉంది కదా! అలాగా చేస్తారన్నమాట. అయితే చూడండి ఇంకా సరి చేస్తున్నాడు.